నాన్న, మీకు విషయం చెప్పాలి. ఇంతకీ ఎవరిని కొట్టావు? ఈ గొడవల గురించి కాదు నాన్న, నా లైఫ్ గురించి. ఏంటి రోయ్ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? లైఫ్లో పెద్ద పెద్ద సంఘటనలు జరగాలంటే పెద్ద పెద్ద మాటలే మాట్లాడాలి. ఇంతకు ఏం చేయాలనుకుంటున్నావు? అది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ గుళ్ళోని అమ్మాయే కదా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నీ మొహంలోని సిగ్గును చూస్తేనే అర్థమవుతుంది. తన ఫ్యామిలీతో నేను మాట్లాడతానులే. నాన్న, ఈ విషయం కాస్త సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి. అలాగేరా, నేను చూసుకుంటా కదా. నీకు అమ్మాయినిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నాన్న, ముందుగానే అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు కాబట్టి మీ ద్వారా అప్రోచ్ అవుతున్నా. దీన్ని చెడగొట్టకండి. అలాగేరా, నేను చూసుకుంటా కదా. సరే మరి, నేను బయలుదేరుతాను. సరే. తను చూసి 5 రోజులైంది. ఈ రోజైనా వస్తుందో రాదో? నేను అదే చూస్తున్నా. కొంపదీసి కరోనా వచ్చిందేమో. అంత సీరియస్గా చూస్తావేంటి? కరోనా ఈ దేశ ప్రెసిడెంట్నే వదలలేదు. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి అంతా. తనకేం వచ్చుండదు లే బ్రో. ఇంతకీ తను వ్యాక్సిన్ వేయించుకుందో లేదో కనుక్కోవాల్సింది. ఇఫ్ యూ థింక్ వ్యాక్సిన్ ఈజ్ బ్యాడ్, దెన్ కరోనా బికమింగ్ యువర్ డాడ్. చాలా అందంగా అనిపిస్తున్నావు. అవునా? థ్యాంక్ యూ. ఒకసారి ఇలా రా, కొంచెం దగ్గర రా. ఇంకోసారి తన గురించి అలా మాట్లాడితే January 1 నుంచి క్రిస్మస్ దాకా కొడుతూనే ఉంటా. వ్యాక్సిన్ వేయించుకొని మంచి కోసం చెప్తే నన్నే కొడతావా? నీకు ఏ అమ్మాయి దొరకదు. ఇదే నా శాపం. హే పోరా. ఒకసారి తన ఇంటికి వెళ్ళి చూద్దాం. తనకేమైనా జరిగి ఉండొచ్చు. ఎస్. హాయ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా అమ్మ చూస్తే? అంటే నువ్వు నిన్న నుంచి గుడికి రాలేదు కదా, నీకేమైనా ప్రాబ్లం ఏమో అని వచ్చాను. నాకేదైనా ప్రాబ్లం వస్తే నీకెందుకు? అది హెల్త్ బాగాలేక గుడికి రాలేదు. పోనీ నువ్వు గుడికి వచ్చే వరకు నేను ఇక్కడికి వచ్చి కలవనా? నువ్వెందుకు నన్ను కలవాలి? అది నిన్ను చూడాలనిపిస్తుంది. నన్ను చూడాలనిపిస్తుందా? చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే, చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే. చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే, చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే. ఆ నింగిలో తారవై ఆ నీటిలో తామరై వెలిసావిలా చేరావిలా, ప్రేమతో నీ ప్రేమతో నా ప్రేమకై నాకై. చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే, చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే.
పంపిణీ నీలకే నిన్నిలా యువరాణి వంటి నువ్వు స్వయంవరమంటూ లేక కోరవే రాజులా నన్నిలా నీ పిలుపే ప్రియపదమై పరుగిడనే నా కొరకే నింగి అంచున్న నీరు ముంచున్న నిన్ను చేరుతానే ఆ బ్రహ్మే కాదన్న నిన్ను చేరుతానే చిరునవ్వే చిరుజల్లై మనసునే తడిపెనే చిరుపలుకే సిరిమూవై గుండెలో మ్రోగెనే నువ్వెక్కడున్నావా? ఏంటబి ఈరోజు ఫ్రీగా ఉన్నావా? అవునత్తా, ఇవాళ పేషెంట్స్ ఎవరూ రాలేదు, అందుకే నేను చూసి వెళ్దామని వచ్చా. నిజం చెప్పు, నా కోసం వచ్చావా అన్వి కోసం వచ్చావా? నిజమత్తా, నిన్ను చూద్దామనే వచ్చాను. ప్రామిస్. నాకు అర్థమైంది కానీ తన రూమ్లో ఉంది, వెళ్ళు. నేను తన కోసం రాలేదత్తా. ఇంతకు తనేం చేస్తుంది? ఏమో తెలీదు. సరే అయితే నేను వెళ్ళి చూసొస్తా. సరే వెళ్ళు. లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? సారీ. ఇంతకు వెనకాలేం దాచో? ఏం లేదు. అవునా? ఏ అరే, అది నా పర్సనల్, తిరిగిచ్చేయ్. అభి ఏడే? ఇప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అభి 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 మీరు? నమస్కారం అమ్మా, నా పేరు సుధాకర్, నేను కౌన్సిలర్ని. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? రండి రండి, కూర్చోండి. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు? నాకు ఒక కొడుకున్నాడమ్మా. వాడు చిన్నప్పటి నుంచి ఏదడిగితే అది ఇచ్చాను. ఎందుకంటే వాడు బాధపడితే నేను చూడలేను. వాడు ఈ మధ్య గుళ్ళో మీ అమ్మాయిని చూసి లవ్ చేశాడు. అందుకే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. మీరు కూడా ఈ మధ్య మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. నేను మా అమ్మాయిని అడిగి చెప్తాను. చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? పెద్దలం మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్వి, వీరికి ఒక కాఫీ తీసుకురామ్మా. అమ్మా, ఆయన వారి అబ్బాయి నిన్ను గుళ్ళో చూసి ప్రేమించారంట, అందుకే సంబంధం మాట్లాడడానికి వచ్చారమ్మా. అమ్మా, నాకీ పెళ్ళిష్టం లేదు. అది కాదమ్మా, చెప్పేది వినొకసారి. అమ్మా, నాకీ పెళ్ళిష్టం లేదు. తనకు మా సంబంధం నచ్చితే సంతోషంగా పెళ్లి చేయండి. ఒకవేళ నచ్చకపోతే నేనే బలవంతంగా పెళ్లి జరిపిస్తాను. ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా, నా కొడుకు ఏదడిగినా ఇస్తానని. మరి నేను వస్తాను, పెళ్లి ఏర్పాట్లు చేయాలి కదా. నమస్కారం.